మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫర్డ్ లో ఇంగ్లాండ్ తో జరగనున్న 4వ టెస్టుకు టీమిండియా కొత్త స్క్వాడ్ వచ్చేసింది. మొత్తం 15 మందితో కూడిన స్క్వాడ్ ను బీసీసీఐ ప్రకటించింది. గాయాలతో ఇబ్బంది పడుతున్న ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఎడమ మోకాలి గాయం కారణంగా నితీష్ రెడ్డి మిగిలిన 2 టెస్టులకు దూరమయ్యాడు. దీంతో నితీష్ స్వదేశానికి వచ్చేస్తున్నాడు. ఇక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ 4వ టెస్టుకు మాత్రమే దూరమయ్యాడు. మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే 4వ టెస్టుకు హర్షదీప్ సింగ్ దూరమయ్యాడు. ఇక మాంచెస్టర్ టెస్టుకు యువ పేసర్ అన్సుల్ కాంబోజ్ టీమిండియా జట్టులో చేరాడు. 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో భారత్ ఇప్పటికే 1-2 తేడాతో వెనకబడి ఉంది. తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్ 2వ టెస్టులో ఓడిపోయింది. ఇక 3వ టెస్టులో గెలిచి 2-1 ఆధిక్యంలో ఉంది. దీంతో 4వ టెస్టులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని టీమిండియా భావిస్తుంది. మరోవైపు మాంచెస్టర్ లో విజయం సాధించి సిరీస్ ను పట్టాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. ఈ తరుణంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇంగ్లాండ్ తో 4వ టెస్టుకు టీమిండియా స్క్వాడ్ ఇది. శుభమన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యూశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాగూర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్సుల్ కాంబోజ్.